హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. సింపుల్‌గా పులగంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల వరకు బియ్యంని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని అరగంట లేదా 1 గంట పాటు నానపెట్టుకోవాలి. 1 గంట తర్వాత పులగం చేసుకున్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న 3 లేదా 4 వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమోటాలు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటాలు బాగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం కరివేపాకును వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని నీళ్ళు లేకుండా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం పప్పుని నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. అందుకని నేను ఇక్కడ 5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 4 లేదా 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని మరొక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి కొంచెం దగ్గర పడింది రైస్ అనేది. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోండి. 7 నిమిషాల తర్వాత పులగం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ పులగంని నెయ్యి వేసుకొని పచ్చిమిరపకాయల పచ్చడితో కానీ లేదా పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.